నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే నిన్నగాక మొన్న కూటమి ఏదాడి పాలన సంబంధించి మహిళలకు వంచన అన్నట్టు ప్రోగ్రాం చేశారు, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. అది కాక నిన్న రోజా ఈరోజు విడుదల రజని ఖచ్చితంగా దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు. మొత్తానికి ఆ యొక్క మహిళల వంచనకు సంబంధించి ఒక మహిళ మాట్లాడుతుంది. ఒకసారి ఆ మాటలు ఏంటంటే ఒకసారి మీకు వినిపిస్తాను. నన్ను భయపెట్టాలని చూస్తారేంద్రా, ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు. ఈ కూటమి ప్రభుత్వం రాగానే భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి కొట్టి హింసించి ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా, నా కథలారా టీడీపీ భార్యాభర్తలు ఇద్దరిని నైట్ పూట అంటే ప్రశ్నించకూడదా సోషల్ మీడియాలో? అయితే ఈవిడ అందరికీ తెలిసినటువంటి ఆవిడే సుధారాణి అని చెప్పేసి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారంటున్నారు. కానీ టీడీపీ డాష్ అని బూతులు సంబోధిస్తూ మాట్లాడడాన్ని దాని బూతులు తిట్టడం అంటారా, ప్రశ్నించడం అంటారా? ఈవిడ మాట్లాడిన మాటల్ని ఎలా తీసుకోవాలి? అదేవిధంగా ఆర్కే రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు, ఏంటి సంగతి అంటే ఏం చెప్తారు? ఇవాళ ఆర్కే రోజా గారు అది తల్లికి వందనం మీద మాట్లాడింది. ఆవిడ మాట్లాడి పాఠశాలల్లో బాత్రూమ్స్ లేవు, ఏడాది పాలన అయింది, మీరేం చేశారు అని అడుగుతుంది. మనమేం అడుగుతున్నామంటే ఆర్కే రోజా గారిని 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ఏం చేసింది, 5 సంవత్సరాలు పాఠశాలల్లో పిల్లలకి బాత్రూమ్స్ లేకుండానే మీరు నడిపారా, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టారా అని మనం అడుగుతున్నాం. తర్వాత తల్లికి వందనం గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. తల్లికి వందనం ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా 100% అది ప్రజల్లోకి వెళ్ళింది, తల్లుల ఖాతాల్లోకి వెళ్ళింది. కొన్ని చోట్ల మగవాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళింది అంటూ దాని మీద కూడా ట్రోలింగ్ చేశారు వాళ్ళు. దాని మీద కూడా వివరణ ఒకసారి వాళ్ళు చూసుకోవాలి. ఆ మగవాళ్ళ ఖాతా ఏంటి, అంతమంది పిల్లలు ఏంటి, అది అనాథ శరణాలయాలు, వాళ్ళకు కూడా ఇచ్చారు అనే ఇంగిత జ్ఞానం లేని వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత మీరు అన్నట్టుగా వీళ్ళందరూ 1 year పాలన మీద ఇష్టానికి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ 1 year పాలనలో వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు మోసం, జగన్ అంటే నమ్మకం అని. మీ నమ్మకం ఏంటో మీ మోసం ఏంటో ప్రజలకు ఆల్రెడీ తెలుసు. మీరు అమ్మఒడి పేరుతోటి 5 సంవత్సరాలని వీళ్ళు ఏం చేశారంటేనండి, 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంటే ఆ రోజు వాళ్ళు నెగ్గారు. సో జనవరి 9, 2020 వాళ్ళు అమ్మఒడి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేశారు, 15,000 అన్నారు. ఎలక్షన్స్లో వాళ్ళు భారతిరెడ్డి గారు ఈయన ఇద్దరు హామీ ఇచ్చారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని. ఆఖరికి ఒక పిల్లకో పిల్లాడికో 13,000 వేసి 2,000 వాళ్ళ అభివృద్ధి పనులకు అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 2,000 నీ జేబులోకి వెళ్ళింది, 1,300 కోట్లు నువ్వు తినేసావా అని లోకేష్ని అడిగారు వాళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం ఏం అడుగుతున్నామంటే, సరే లోకేష్ని మీరు అడుగుతున్నారు కదా, మరి 5 ఏళ్ల కాలంలో మీరు అమ్మఒడి ఇచ్చారు కదా, ఆ అమ్మఒడిలో 2,000 చొప్పున 44,26,000 మందికో ఎంతమందికో ఆ డబ్బులు మీరు తినేసారా 2,000 చొప్పున అని మనం అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ లోకేష్ ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్కి ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎల్హంకా ప్యాలెస్కి వెళ్ళటం జరిగింది, పారిపోయాడు ఆయన, అది అయిపోయింది. అంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటే, వీళ్ళు ప్రశ్నించే ముందు నిజానిజాలేంటి, వాళ్ళ హయాంలో ఏం జరిగింది, అసలు ఏం చేశారు అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అదేవిధంగా రోజా కూడా జగనన్న అంటూ ఇది చేయటం కాదు, అసలు ఏం జరిగింది, నిజంగా తల్లికి వందనం ఎలా సక్సెస్ అయింది అవ్వలేదా అనేది వాళ్ళు వివరంగా మాట్లాడాలి. మనం చెప్పేది అది. ప్రతిదానికి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు 5 ఏళ్ళు అని చెప్పి మీరు ఎప్పుడు ఇవ్వలేదు, కరోనా టైంలో ఒక ఏడాది ఎగ్గొట్టారు. ఫస్ట్ వాళ్ళు 2020 ఇచ్చారంటే 2019 ఇవ్వనట్టే కదా, 2020 తర్వాత ఒక ఏడాది వెళ్ళిపోయింది. తర్వాత 2024 జనవరి 9కి ఇవ్వాలి. అంటే 2023 జూన్ నుంచి 2024 వరకు జూన్ వరకు వాళ్ళు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 24 కూడా వాళ్ళు ఇవ్వలేదు, 23 సగం ఇవ్వలేదు, అంతకుముందు 1.5 year ఇవ్వలేదు. వాళ్ళు ఎలా చూసుకున్నా కూడా 2.5 సంవత్సరాలే వాళ్ళు అమ్మఒడి ఇచ్చారు. అంటే 2 ఏళ్ళు ఇచ్చారో 2.5 సంవత్సరాలు ఇచ్చారో పూర్తిగా మనకు తెలియదు. సో 5 ఏళ్ల కాలంలో వాళ్ళు మోసం చేశారు ప్రజల్ని. ఇప్పుడు సంవత్సరానికి 50,000 అంటే వీళ్ళు 23 లక్షల చిల్లర వీళ్ళు ఇచ్చారు అమ్మఒడి కింద. ఇచ్చినప్పుడు మరి 5 ఏళ్లలో బడ్జెట్ వాళ్ళు ఎలా రిలీజ్ చేశారు,
ఇప్పుడు వాళ్ళు ఎన్ని రకాలుగా బిల్స్ పెట్టారు వాళ్ళు, అంటే 5 ఏళ్ళు అమ్మఒడి ఇచ్చినట్టు చూపించుకున్నారా? మొత్తం ఈ కోట్లన్నీ ఆమె అయిపోయాయి. 50 కోట్లలో కనీసం 26 కోట్లు ఏడాది కంటే 2.5 సంవత్సరాలు 26 కోట్ల చొప్పున, మిగతా 2.5 సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం 50 కోట్ల చొప్పున. అంటే మీకు 50,000 కోట్లు అంటే మొత్తం 1,50,000 ప్లస్ ఈ చిల్లర, ఇదంతా కలిపి ఇప్పుడు ఇదంతా ఎవరి జేబులోకి వెళ్ళింది? దీని మీద జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలి, ది సోకాల్డ్ రోజా గారు అండ్ విడుదల రజనీ గారు కూడా ఇవ్వాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మాట్లాడేది ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు సూపర్ 6 అమలు చేయలేదు. ఇవాళ కూడా రోజా అదే మాట్లాడారు, సూపర్ 6 అమలు చేయకుండానే మీరు మాట్లాడుతున్నారా? అసలు రోజా ఫస్ట్ మనం ఏం అడుగుతున్నామంటే సూపర్ 6 పథకాలు మీ నియోజకవర్గంలో అమలు అయ్యాయా లేదా మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా? మీరు అసలు మీ నియోజకవర్గంలో ఇంతవరకు కాలు పెట్టారా? ఫస్ట్ నేను అడుగుతున్నది అది. మీ నియోజకవర్గంలో ఎవరెవరికి సూపర్ 6 రాలేదో మీరు లోకేష్కి ట్యాగ్ చేయండి, మీకు సమాధానం వస్తుంది, వాళ్ళకి వెంటనే పని అవుతుంది. అంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన పని అది. నగరి నుంచి మీరు గతంలో గెలిచి ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి మళ్ళా గెలవాలి అని ఒకవేళ పొరపాటున మీకు ఉద్దేశం ఉంటే ఫస్ట్ మీరు ఈ పని చేశాక మిగతావి మాట్లాడండి. అదేవిధంగా రజనీ గారు శివమల్లేశ్వరరావు అని అతను చచ్చిపోయాడు, పోలీసులు బెదిరించడం వల్లే చచ్చిపోయాడు అని. ఒక ఉప సర్పంచ్గా పనిచేసే మనిషికి ధైర్యం లేదా? ఫస్ట్ థింగు, మీకు ఇంత స్వేచ్ఛ ఉంది కదా, మీరు ఇవాళ కూడా ప్రెస్లో మాట్లాడగలుగుతున్నారంటే మీకు స్వేచ్ఛ ఉన్నట్టే. ఈ స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆ మల్లేశ్వరరావు అన్న అతను అసలు ఏం తప్పు చేశాడు, ఏం తప్పు చేసి అతను సూసైడ్ చేసుకున్నారు? ఫస్ట్ అవంతా బయటకు తీయండి, నెంబర్ 1. నెంబర్ 2, అతను చనిపోతే అతని విగ్రహం ఆవిష్కరించడం ఏంటి? అంటే నేను అనేది ఒక స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు కోల్పోవటం, లేదో ఒక మంచి పని చేసి కోల్పోవటం అది వేరు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మీరు విగ్రహాలు పెడితే, లేదు పెళ్ళిళ్ళు చేసుకుని అంటే లవ్ మ్యారేజెస్ చేసుకుని చచ్చిపోయిన వాడికి మేము విగ్రహాలు పెడతామంటే ఇంకా ప్రతి ఊరు విగ్రహాలమయం అవుతుంది తప్ప దానివల్ల జరిగేది ఏంటి మంచి అని అడుగుతున్నా. ఒకటి ఇక్కడ మేడం మనం చూసుకుంటే ఏడాది కూటమి పాలనలో మహిళలకు వంచన అంటూ మాట్లాడుతూ ఆ రౌండ్ టేబుల్లో మనకు సంబంధించి చూసుకుంటే మనకు సుధారాణి అని చెప్పేసి మనం ఇందాకించాం, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా కొడతారా అని చెప్పి. కానీ ఆవిడ మాట్లాడిన మాటలు కూడా ఒకసారి వినిపించాం. సో ఇదే కాకుండా మనం చూసుకుంటే అక్కడ ఉన్న కొంతమంది మహిళలందరూ కూడా సేమ్ దీన్నే మాట్లాడుతారు. దీన్ని ఎలా చూడండి, నిజంగా మహిళలకు సంబంధించి అమరావతి మహిళల్ని ఏ మాట మాట్లాడించారు, సొంత తల్లికి చెల్లికి ఎలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉందో చూస్తున్నాం. సో ఈ మహిళలందరూ కూడా, బయట మహిళలందరూ కూడా జగన్ సపోర్ట్ చేయడం ఎలా చూడాలి, ఇంట్లో మహిళలు బయటికి గెంటేసిన తర్వాత తల్లి చెల్లి మాట్లాడుతున్న మాటల్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు తల్లి చెల్లి వాళ్ళకి ఏంటంటారు నిజాలు తెలుసు కాబట్టి, వాళ్ళు బాధితులు కాబట్టి, వాళ్ళు మానసికంగా శారీరకంగా వేధించబడ్డారు కాబట్టి వాళ్ళు నిజాలు మాట్లాడతారు. కానీ ఆ నిజాల్ని వైసీపీ ఒప్పుకోదు. కానీ ఇందాక మీరు అనే సుధారాణి లాంటి వాళ్ళు మాట్లాడే బూతులు మాత్రం వాళ్ళకి ఇంపుగా వినిపిస్తాయి. ఒక జగన్మోహన్ రెడ్డికి, ఓ సజ్జలకి, ఓ రోజాకి. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు ఏం మాట్లాడాలండి? ఒక మహిళ వై ఉండి ఇలా మాట్లాడుతున్నారండి సుధారాణి అని అడగాలి, లేదు జగన్మోహన్ రెడ్డి అడగాలి. ఇప్పుడు మీరు బూతులు పెడితేనే కదా అరెస్ట్ చేసి ఉంటారు, ఊరికే పెట్టరుగా. ఊరికే మిమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి మీ మీద కేసులు పెట్టరుగా. ఒక భార్యాభర్తను రాత్రిని లేకుండా తీసుకెళ్లారంటే మీరు మాట్లాడేటువంటి నిజాయితీ గురించిను, లేదంటే అరెస్ట్ల గురించి, లేదంటే టైముల గురించి. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు తీసుకెళ్లారు? ఎంతోమంది కార్యకర్తల్ని మీరు 41A నోటీస్ ఇచ్చి మీరు ఏ రకంగా ఏడిపించారు? మీరు మర్చిపోయారా? సుధారానికి తెలియదు ఆవిడకి. అంటే అదే సుధారాన్ని నాకు బ్లడ్ మోషన్స్ అవుతున్నాయని చెప్పేసి చెప్పడం కారణంగా మానవతా దృక్పథంతో వదిలిపెడితే ఈరోజు మళ్ళీ వచ్చేసి ఏదైతే మహిళలకు వంచన అనే దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారంటున్నావు. తను మాట్లాడిన మాట ప్రశ్నించడమా లేదా ఏంటి అంటే ఏం చెప్తా? అంటే వాళ్ళు బూతులు మాట్లాడటమే ప్రశ్నించటం అండి. అంటే అది వైసీపీ భాష. అది వైసీపీ వాళ్ళ సంస్కారం ఏంటంటే వాళ్ళు క్యాస్ట్ని తిడతారు, వాళ్ళు మనుషులు తిడతారు, తెలుగుదేశం వాళ్ళని తిడతారు, తెలుగుదేశంలో ఎవరున్నారని కూడా చూడకుండా తిడతారు. అంటే అసలు వీళ్ళు ఫస్ట్ వీళ్ళు ఏంటి అనేది కూడా తెలియకుండా, అంటే వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా ఎలాంటి మాట అయినా అనేస్తారు, ఎంతటి మాట అయినా అనేస్తారు. దాన్ని మీరు సోషల్ మీడియా స్వేచ్ఛ కింద తీసుకోవాలి. అర్థమైందా? అంటే సోషల్ మీడియా స్వేచ్ఛ అంటే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టడం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని బూతులు తిట్టడం, లోకేష్ని బాడీ షేమింగ్ చేయడం, లేదు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ కూతుళ్ళని తిట్టడం. అంటే తిట్టడం అంటే నేను మర్యాదగా చెప్తున్నాను మీకు, యూ కెన్ అండర్స్టాండ్ దట్, బికాజ్ ఇంతకు మించి నేను మాట్లాడలేను.
బికాజ్ నాకు అంత సంస్కారం లేదు వాళ్ళంత వైసీపీ వాళ్ళంతా. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడగలరు కాబట్టి అది వాళ్ళకి సంస్కారవంతమైన భాష. మీరు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. యాక్చువల్గా వీళ్ళకి ఏం చేయాలంటే నోళ్ళు కుట్టేయాలి. అర్థమైందా మీకు? ఇలాంటి మాటలు మాట్లాడితే నాలుక మీద వాతలు పెట్టడము అలాంటి చట్టాలు వస్తే అప్పుడు అది ఏ పార్టీ వాళ్ళైనా, ఇప్పుడు నేను వైసీపీ అనే అంటల్లా, ఎవరైనా సరే ఇలా దరిద్రం భాష మాట్లాడితే ఒకసారి నాలుక మీద వాత పెడితే దెబ్బకి బుద్ధి వస్తుంది. కాబట్టి వీళ్ళకి స్వేచ్ఛ ఎక్కువైపోయిందండి వైసీపీ వాళ్ళకి. కాబట్టి కూటమి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఈ స్వేచ్ఛ ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు అనే దాని మీద దృష్టి పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడు ఇలాంటి భాష కాకుండా వాళ్ళు మామూలు భాష మాట్లాడతారు. అది నేను చెప్తున్నాను. సో చూద్దామండి, ఖచ్చితంగా మహిళలకు వంచన అంటూ చేసినటువంటి వైసీపీ ఏదైతే ప్రోగ్రాం ఉందో దానికి సమర్థిస్తూ ఆర్కే రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, నిజంగా మహిళలకు సంబంధించి అమరావతి మహిళలను ఏమన్నారు, సొంత తల్లిని చెల్లిని ఏమన్నారు అనేది చూసుకోండి అని చెప్పి అయితే ఇప్పుడు ఏపీ ప్రజలు అయితే అంటున్నారు. సో చూద్దాం జరగబోతాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.